ఏపీలో విద్యుత్ కొరతకు చెక్ పెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. విద్యుత్ రంగంలో కొత్త సాంకేతికతతో కరెంటు కష్టాలు తగ్గనున్నాయి. ఏపీలో బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర సర్కార్. ఇప్పటివరకు సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులుండగా ఇక నుంచి బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలో 5,200 కోట్ల రూపాయలతో 1000 మెగావాట్ల విద్యుత్ నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అనుమతించింది కేంద్ర సర్కార్. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 4 ప్రాంతాల్లో బ్యాటరీ విద్యుత్ నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది ఏపీ సర్కార్. వీటిని నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతోంది. త్వరలోనే టెండర్లోకి పిలిచి ఎంపిక చేసినటువంటి సంస్థలతో ఎన్హెచ్పీసీ విద్యుత్ విక్రయ ఒప్పందం కుదుర్చుకోనుంది. అలాగే డిస్కంలలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. రాయలసీమ జిల్లాల్లో దాదాపు 900 మెగావాట్ల విద్యుత్ నిల్వ కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. అయితే మొత్తం ఒక దగ్గరే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 4 ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టున్నారు. ప్రధానంగా కడప జిల్లాలోని మైలవరం సోలార్ పార్క్లో 750 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ నుంచి గ్రిడ్కు అనుసంధానం చేయకుండా 400 మెగావాట్ల విద్యుత్తును బ్యాటరీ స్టోరేజ్ విధానంలో నిల్వ చేయనున్నారు. కర్నూలు జిల్లాలోని గని వద్ద 400 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి కూడా కేంద్రం అనుమతిచ్చింది. ఇక చిత్తూరు జిల్లా కుప్పంలో గృహాలపై సౌర పలకలు అమర్చి వాటి ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్ను వినియోగించుకునేలా ప్రభుత్వం ప్రయోగాత్మక పథకాన్ని చేపట్టింది.